హాయ్ టు ఆల్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఈ రోజు రానే వచ్చింది. ఈ రోజు జూన్ 13 మనం ఇద్దాం అనుకున్న ఫ్రీ లేట్ ఫ్యామిలీ మెంబర్ సర్వీసెస్ యొక్క అప్డేట్స్ ఈ వీడియోతో మీకు ఇవ్వబోతున్నాను. కాకపోతే ఇదే వీడియోలో ఈ లేట్ ఫ్యామిలీ మెంబర్ సర్వీస్ గురించి కాకుండా ఇంకా చాలా అప్డేట్స్ గురించి నేను మాట్లాడబోతున్నాను. మీరు ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. ముందుగా లేట్ ఫ్యామిలీ మెంబర్ సర్వీసెస్ గురించి మాట్లాడే ముందు నా గురించి మీరు తెలుసుకోవాలి. నా ఈ జర్నీ 12 సంవత్సరాల క్రితం ఒక వెల్డింగ్ షాప్ లో స్టార్ట్ అయింది. 50 రూపాయల జీతానికి నేను 5 సంవత్సరాలు పనిచేశాను. నాకున్న ఫిల్మ్ మేకింగ్ ప్యాషన్ తో నేను ఏదైనా గొప్పగా సాధిద్దామని వెల్డింగ్ షాప్ లో పనిచేస్తూనే షార్ట్ ఫిల్మ్స్ కూడా తీయడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఒక మూవీని కూడా కంప్లీట్ చేశాను. అది త్వరలో మీ ముందుకు రాబోతుంది. ఇంకా చాలా మూవీస్ ముందుకు రాబోతున్నాయి. అవన్నీ మీరు చూస్తారు. ఈ ఫిల్మ్ కెరియర్ లో భాగంగానే ఫిల్మ్స్ లో ఉన్న 24 క్రాఫ్ట్స్ లో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. అందులో ఒకటి వీడియో ఎడిటింగ్. ఆ వీడియో ఎడిటింగ్ వృత్తిగా తీసుకొని నేను వీడియో ఎడిటింగ్ ఆఫీస్ పెట్టుకున్నాను. నేను ఏ వీడియోస్ నేర్చుకున్నాను వాటికి ఇచ్చిన రెస్పాన్సే మీరు ఇచ్చిన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్. నాకు మీరు ఈరోజు చూపిస్తున్న ఈ సపోర్ట్ అంతా నేను తీసుకురావడానికి నాకు 12 సంవత్సరాలు పట్టింది. ఇంతలా నన్ను సపోర్ట్ చేస్తున్న నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి ఈ లేట్ ఫ్యామిలీ మెంబర్ సర్వీసెస్ చేసి ఇవ్వడం నా బాధ్యత. కానీ నాకు వచ్చే చాలా మెసేజ్లు లేట్ ఫ్యామిలీ మెంబర్స్ గురించే కాకుండా ఇంకా చాలా మెసేజ్లు వస్తున్నాయి. చాలా మందికి లేట్ ఫ్యామిలీ మెంబర్ సర్వీసెస్ కాదు ఇంకా చాలా కావాలి. వాళ్ళు నాతో వాళ్ళ కష్టాలు చెప్పుకోవాలనుకుంటున్నారు. వాళ్ళు పడే బాధని అందరికీ తెలియజేయాలనుకుంటున్నారు. వాళ్ళకి ఏదైనా సహాయం దొరుకుతుందా అని అడుగుతున్నారు. ఇదంతా చూసి నాకు చెప్పిన మాటలు విన్న తర్వాత చాలా బాధ అనిపించింది. వాళ్ళ కోసం ఏదైనా చేయగలమా అని నేను ఆలోచించాను. నాకు ఒక ఐడియా వచ్చింది. నాకు ఇచ్చిన ఈ ఫాలోయింగ్ ని నేను మీకోసమే వాడితే అది మీకు చాలా హెల్ప్ అవుతుంది కదా అని నేను అనుకున్నాను. దాంట్లో భాగంగానే వీకే హోప్స్ అనే ఒక ఐడియాతో మీ ముందుకు వచ్చాను. ఇవన్నీ ఒక సాధారణ వ్యక్తిగా ఉంటే నేను కూడా చేయలేకపోయి ఉండేవాడినేమో. కానీ నాకు మీరు ఇచ్చిన సపోర్ట్ మళ్ళీ మీకోసం ఏదైనా చేయగలను అనే ఒక ధైర్యాన్ని తీసుకొచ్చింది. అందుకే ఈ వీకే హోప్స్ అనే ఒక ప్లాట్ఫామ్ ని స్టార్ట్ చేశాను. ఈ వీకే హోప్స్ తో మనం ఏం చేయబోతున్నాం అంటే మీకున్న ప్రాబ్లమ్స్ అది ఏమైనా కానీ మీరు నాకు షేర్ చేయండి. నేను మీ సపోర్ట్ తో బయట అందరికీ తెలియజేసేలా చేస్తాను. ఈ సమాజంలో చాలా మంది మంచి మనుషులు ఉన్నారు. మీకున్న ప్రాబ్లం కి వాళ్ళ దగ్గర సొల్యూషన్ ఉండొచ్చు. మీ ప్రాబ్లం ని వాళ్ళ వరకు తీసుకెళ్ళడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. మీరు నేను కలిపి మీకున్న ప్రాబ్లం కి వీకే హోప్స్ తో సొల్యూషన్ కనిపెట్టబోతున్నాం. అలాగే వీకే హోప్స్ తో మనం అనుకున్న ఈ ఫ్రీ లేట్ ఫ్యామిలీ మెంబర్ సర్వీసెస్ ఎవరైతే పేదవాళ్ళు అంటున్నారో అఫోర్డ్ చేయలేకపోతున్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే నేను ఈ 12 సంవత్సరాలు ఫిలిం కెరియర్ లో నేర్చుకున్న నా స్కిల్స్ అన్ని కూడా కోర్సెస్ రూపంలో మీకు ఫ్రీగా చెప్పడం జరుగుతుంది. వీకే హోప్స్ ద్వారా వచ్చే ఇన్కమ్ ఏదైనా కానీ ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ మీద లేకపోతే ఏదైనా సర్వీసెస్ ద్వారా లేకపోతే చారిటీ ద్వారా వచ్చే ఏ ఇన్కమ్ అయినా సరే మళ్ళీ తిరిగి పేద ప్రజలకు ఉపయోగించడం జరుగుతుంది. ఎవరైతే పేదవారు ఉన్నారో అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. నేను నేర్చుకున్న స్కిల్స్ అన్ని కూడా ఒక కోర్సెస్ రూపంలో ఎవరైతే తల్లిదండ్రులు పెద్ద చదువులు చదివించలేకుండా కష్టాలు పడుతున్నారో అలాంటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. నాకు చేతనైన సహాయం కూడా చేయడం జరుగుతుంది. ఇవి ఇప్పటికి నేనైతే అనుకున్నాను. ఇవి కాకుండా మీకు ఇంకా ఏమైనా సహాయం కావాల్సి వస్తే నన్ను అడగండి. నాకు కుదిరినంత వరకు చేతనైన సాయం చేస్తాను. ఇదంతా చేయడానికి ఒక సులభమైన మార్గం ఏంటని ఆలోచించాను. సో దీనికోసం గానీ ఒక వెబ్సైట్ క్రియేట్ చేశాను. ఆ వెబ్సైట్ వచ్చి www.venkatkonduruVK.com. సో ఈ వెబ్సైట్ లోపలే నేను మొత్తం ఇన్ఫర్మేషన్ పెట్టాను. ఎవరికైతే నా నుండి మీకు సహాయం కావాలనుకుంటున్నారో నాతో మాట్లాడాలనుకుంటున్నారో వెళ్ళి ఆ వెబ్సైట్ ని విజిట్ చేయండి. మీరు చెప్పాలనుకున్న మెసేజ్ ని మీరు నాకు పెట్టండి. ఆ మెసేజ్ ని నేనే పర్సనల్ గా చదువుతాను. నేనే పర్సనల్ గా రెస్పాండ్ అవుతాను. సో ఈ వీకే హోప్స్ ని ఒక చారిటబుల్ ట్రస్ట్ గా కూడా కంటిన్యూ అవుతుంది. ఈ చారిటబుల్ ట్రస్ట్ అంతా కూడా వెంకట్ వీకే వెబ్సైట్ త్రూనే నడిపిస్తాను. ఈ చారిటీ ప్రాసెస్ లో జరిగే ఏ యాక్టివిటీ అయినా venkatkonduruVK.com వెబ్సైట్ తోనే మనం చేస్తాము. ఫ్రీ లేట్ ఫ్యామిలీ మెంబర్ సర్వీసెస్ ని అప్లై చేసుకోవడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ని ఫాలో అవ్వండి. ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోండి. చాలా మంది నేను ఏం చేసినా ఫ్రీ అని అనుకుంటున్నారు. నేను పెట్టిన ఈ adage.in వీడియో ఎడిటింగ్ ఆఫీస్ నా కుటుంబం అంతా కూడా ఆ వీడియో ఎడిటింగ్ ఆఫీస్ మీద బతుకుతుంది. అందులో ఉన్న కొంతమంది ఎంప్లాయీస్ అందులో వర్క్ నేర్చుకుంటున్నారు. అందులో ఎంతో కొంత కూడా దాని మీద బతుకుతున్నారు. పర్సనల్ గా నాకు ఫిలిం డైరెక్షన్ పైన ఇంట్రెస్ట్ ఎక్కువ. నాకు ఈ వీడియో ఎడిటింగ్ చేస్తూనే జీవితం అంతా సాగించాలని లేదు. అయినా సరే నేను ఈ లేట్ ఫ్యామిలీ మెంబర్ సర్వీసెస్ ని ఫ్రీగా ఎందుకు ఇస్తాను అంటున్నానంటే మన కుటుంబ సభ్యుల్ని మిస్ అయితే వచ్చే బాధ పేదవాళ్ళకైనా డబ్బున్న వాళ్ళకైనా ఒకటే. డబ్బున్న వాళ్ళు అయితే డబ్బులు ఇచ్చి వీడియో చేయించుకొని ఆనందాన్ని పొందగలుగుతారు. పేదవారు లాంటి వారు ఎలా చేయించుకుంటారని ఆలోచించినప్పుడు నాకు బాధ కలిగింది. చాలా మంది కూడా మెసేజ్లో అన్న నా దగ్గర అంత డబ్బులు లేవన్నా నాకు చేయించుకోవడం కష్టంగా ఉందా అంటే నేను నో అని చెప్పలేకపోయాను. ఎలాగ నా చేతిలో పనే కదా నేను ఫ్రీగా ఇస్తే బాగుంటుంది కదా అని ఇద్దాం అనుకున్నాను. కానీ ఆ అప్డేట్స్ ని కూడా ఇదే వీడియోతో మీకు రిలీజ్ చేద్దాం అనుకున్నాను. కానీ కొన్ని టెక్నికల్ కారణాల వల్ల నాకు హెల్త్ కూడా సరిగ్గా ఉండకపోవడం
లేకపోవడం వల్ల నేను వెబ్సైట్ లో ఆ సెక్షన్ గురించి అప్డేట్ చేయలేకపోయాను. ఈ వారం రోజుల్లోనే మన venkatkondaruVK.com వెబ్సైట్ లోనే ఈ లేట్ ఫ్యామిలీ మెంబర్ వీడియోస్ గురించి కూడా నేను అప్డేట్ ఇస్తాను. సో లేట్ ఫ్యామిలీ మెంబర్ వీడియోస్ ని ఫ్రీగా తీసుకోవడానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ని చెప్పడం కోసం నేను మళ్ళీ ఇంకొక వీడియోని అయితే చేస్తాను. దాని గురించి తెలుసుకోవడానికి అదే వెబ్సైట్ లో పెడతాను. ఆ వీడియోని చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకుని ఉంచుకోండి. ఇప్పుడు ఆ venkatkondaruVK.com వెబ్సైట్ లో మీ కష్టాలు, మీ బాధలు అన్ని నాకు చెప్పండి. మీకు కావాల్సిన స్కిల్స్ గురించి చెప్పండి. మీరు ఏం చెప్పాలనుకున్నా ఓపెన్ గా చెప్పండి. మన ఇద్దరం కలిపి మీకున్న సమస్యకి ఒక పరిష్కారాన్ని మన సమాజంలోనే వెతుకుదాం. ఫైనల్ గా నన్ను నమ్మి నాకు సపోర్ట్ చేస్తున్న నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి నా స్కిల్స్, నాకు ఇచ్చే ఈ సపోర్ట్ మళ్ళీ తిరిగి మీకు ఉపయోగపడాలని ఇదంతా చేస్తున్నాను. ఇది ఒక మంచి అడుగు. ఇది మీ సపోర్ట్ తోనే ప్రారంభమైంది. మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా చాలా మంచి కార్యక్రమాలు చేసి మీకు ఇలాగే నాకు తోచినంత సాయం చేస్తూనే ఉంటాను. మీరు ఇచ్చిన ఈ ఫాలోయింగ్ ని మళ్ళీ మీకే ఉపయోగపడేలా నేను మారుస్తాను. ఇంకా ఇప్పుడున్న సపోర్ట్ కంటే ఇంకా పెరిగి ఇంకా మంచి మంచి పెద్ద కార్యక్రమాలు చేసి ఇంకా ఎక్కువ మందికి ఉపయోగపడేలా నేను మారుతానని, ఇలాగే మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మీరిచ్చిన ఈ సపోర్ట్ కి మీ వీకే బ్రదర్ మీకు ఎప్పుడు రుణపడి ఉంటాడు.